ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకండి, ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరగామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కొదవ ఏంటండి, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు? లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు, అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు వణుకుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడైతే సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డూలో ఏమైనా తేడాలు మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు, దగ్గరికి వచ్చినా సరే. కానీ ఇప్పుడు సేవా సత్రం కాడ కాదు, పైకి కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మీద కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేశారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అస్తమస్తంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మీనే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమల అనే దాన్ని మరిసిపోయి ఎవరి కాళ్లే నిమ్మగా నేరెత్తినట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం మానేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, దీని మీద ఉన్న లోపాలని పసికట్టి ప్రతిదీ లాగుతుంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు, డిపార్ట్మెంట్లే కాదు, వాళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు, అన్నదానం కాడే కాదు, ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి. ప్రతిది కూడా ఈ యొక్క కనపడే మార్పుని ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాని కోసం ఓడారాలని కూడా కోరుకుంటూ ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. హైదరాబాద్ అండి మాది. అప్పటికి ఇప్పటికి లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శ్రీవారి లడ్డుకి పూర్వ వైభవం వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. పాత వైభవం వచ్చింది ఇప్పుడు శ్రీవారి. చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ. లడ్డు మాత్రము సూపర్. శ్రీవారికి పూర్వ వైభవం వచ్చిందంటారా? పూర్వ వైభవం వచ్చేసి ఒకప్పుడు 6 months బ్యాక్ వచ్చాను, చాలా ఇబ్బంది ఉండే. క్రౌడ్ గానీ ఆ వెయిటింగ్ గానీ చాలా ఇబ్బంది అయ్యి సంవత్సరానికి ఒక్కసారి పోతే బాగుండే అనే థాట్ కి వచ్చామన్నమాట. బట్ ఇప్పుడు ప్రతి 2 నెలలకు గానీ 3 నెలలకు గానీ అయ్యవారి దర్శనానికి రావచ్చు. పూర్వ వైభవం వచ్చింది ఇప్పుడైతే. మొత్తానికి ఇప్పుడు లడ్డూలో గతానికి ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు? ఒకప్పుడు డ్రై ఉండేది, మొత్తం కొంచెం బ్లాకిష్ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా తేటగా
గీ తోటి చాలా బాగుంది. నెయ్యి సూపర్ సూపర్ సూపర్. ఫుడ్ కూడా లాస్ట్ 4 months బ్యాక్ బాగలేదు, బట్ ఇప్పుడు వచ్చినాము. నిన్న నైట్ తిన్నాను, మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. రైస్ గానీ కూడా అంతకుముందు రైస్ కొంచెం బాగుండకపోయేది. ప్రెసెంట్ నిన్న ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా బాగుంది. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రైస్ అన్న సత్రంలో కూడా చాలా బాగుంది. సదుపాయాలు బాగున్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. సదుపాయాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఇదే ముందుగా ఏమంటారు, ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనానికి కొన్ని తండాలుగా వస్తారు. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఎలా జరిగింది? బాగానే అయింది. కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము. 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. 5 నెలలు వచ్చిన దర్శనం 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది. ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం అయిపోయింది, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. లడ్డు మాత్రం చాలా బాగుంది. ఈయన లడ్డు టేస్ట్ బాగుంది. నెయ్యి సూపర్ క్వాలిటీగా మంచి క్వాలిటీగా బాగుంది. లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారా? అయితే చాలా సూపర్, 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇంత శాడిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి కల్తీ నెయ్యి చేసిన వాళ్ళకి శిక్షించాలి, శిక్ష పడాలి 100% గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు. చేపల పేటు, జంతువుల పేటు అన్ని. ఇప్పుడు దేవుడి కూటికి దేనికి వస్తాం? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆరోగ్యాల నుంచి, భాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచొచ్చి బొట్లెట్టి బోనాలు పెట్టి దేవుడి దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది? చాలా బాగైంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తిన్నారా? ఎలా ఉంది? తిన్నాం, చాలా బాగుంది. వాసన ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. నెయ్యి మంచి వాసన వస్తుంది, ప్యూర్ గా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి. అంటే గతంలో ఎలా ఉండే? గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్లు తేడా వచ్చేవి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా? లడ్డు సైజ్ ఇప్పుడు బాగానే ఉంది. దర్శనం हो गया? हो गया. अच्छा है दर्शन? अच्छा है. अच्छा, 7 दिन सेवा के लिए आए थे, हो गई सेवा. లడ్డు कैसा है? अच्छा है. అన్నప్రసాద్ अच्छा है. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది దర్శనం. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, బాగా జరిగింది. పాలు అన్ని ఇస్తున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంది, క్వాలిటీ గాను. లడ్డు టేస్ట్ చేశారా? చేసాం ఆల్రెడీ. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో లడ్డు బాగాలేదండి, క్వాలిటీ బాగా. ఓకే, వైట్ గా ఉండి తెల్లగా. ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. నెయ్యి ఆ వాసన తెలుస్తుంది. చాలా స్మెల్ బాగుంది, బాగా వస్తుంది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ వేసిందండి, బాధే కదండి మరి. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు. లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది, ముందుకన్నా బాగుంది. ముందుకన్నా బాగుందా? బాగుంది.